నేను డాక్టర్ మాధవి. వర్కింగ్ అట్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ మణికొండ. ఈరోజు నేను డెంటల్ ఫ్లోరోసిస్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ ఫ్లోరోసిస్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 6 ఇయర్స్ నుంచి మన పర్మనెంట్ టీత్ రావడం అయితే మొదలవుతుంది. అప్పుడు మనం ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ తాగుతూ ఉన్నా, లేకపోతే ఫ్లోరిన్ టూత్ పేస్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నా కూడా ఈ డెంటల్ ఫ్లోరోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఈ డెంటల్ ఫ్లోరోసిస్ ఎలా ఉంటుందంటే, టీత్ పైన యెల్లోయిష్ లేయర్‌గా, బ్రౌనిష్ లేయర్‌గా ఇనీషియల్‌గా అది ఒక జస్ట్ టూత్ పైన ఒక వైట్ లేయర్‌గా ఉంటది. జస్ట్ ఒక హైపోమినరలైజ్డ్ లేయర్ అది. దాని తర్వాత అది యెల్లోయిష్‌గా, బ్రౌనిష్‌గా చేంజ్ అయితూ వస్తదనమాట. మనం ఫస్ట్ కేర్ తీసుకోవాల్సిందేంటంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చూసుకోవాలండి. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లోరిన్ ఇంటేక్ తీసుకుంటూ ఉన్నా కూడా ఈ డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమల్ అమౌంట్ అనేది తీసుకోవాలి. జస్ట్ 1 పీపీఎం లోపలే ఉన్న ఫ్లోరిడేటెడ్ వాటర్ తీసుకోవాలి. ఈవెన్ టూత్ పేస్ట్ కూడా పిల్లలకి మరీ ఎక్కువ ఫ్లోరిన్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయకూడదండి. డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు ఊరికే ఫ్లోరిన్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయాలని. డాక్టర్ సజెషన్స్ ప్రకారమే ఫ్లోరిన్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. అది కూడా ఎంత కంటెంట్ ఉన్నది యూజ్ చేయాలనేది కూడా చూసుకోవాలి. మీరు మరీ ఎక్కువ కంటెంట్ ఉన్నది యూజ్ చేస్తూ వచ్చారంటే ఆ ఫ్లోరిన్ వల్ల మన టీత్ అంతా కూడా బ్రౌనిష్ స్టెయిన్ లాగా ఫామ్ అయిపోతుంది. పిల్లలు బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్‌ని స్పిట్ చేసేలాగైతే ఉండాలి. స్పిట్ చేయకుండా మింగేసేలాగా ఉండకూడదు. అలా వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉన్నా కూడా ఆ ఫ్లోరిన్ వల్ల కూడా టీత్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి. దానికేంటంటే ఇంకా ఎక్కువ మనం ఫ్లోరినేటెడ్ వాటర్ తీసుకుంటూ ఉన్నా, లేదంటే ఆహ్, సాఫ్ట్ డ్రింక్స్ ఏవైనా తీసుకున్నా, వాటిలో ఉన్న ఫ్లోరిన్ కంటెంట్ వల్ల కూడా మన టూత్ పైన బ్రౌన్ కలర్ స్టెయిన్స్ అనేవొస్తాయి. వీటిని ఎలా పోగొట్టుకోవచ్చు అనేదేంటంటే, ఏ ట్రీట్మెంట్ బెటర్‌గా ఉంటుంది? ఇనీషియల్‌గా జస్ట్ మీకు మైల్డ్ ఫ్లోరోసిస్సే ఉందనుకోండి. 3 టైప్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ మాత్రమే ఉండిందనుకోండి, జస్ట్ ఇనీషియల్ బ్లీచ్ చేసినా కూడా పోతాయి. లేదు నెక్స్ట్ నుంచి ఇంకా సివియర్‌గా ఉంది అంటే అప్పుడు బ్లీచింగ్ అయితే వర్కౌట్ అవ్వదండి. దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే, టెంపరరీ సొల్యూషన్ ఏముంటుందంటే, కాంపోజిట్‌ని మన టూత్ పైన ఒక లేయర్‌గా వేస్తాం. దాన్నే మాస్కింగ్ అంటాం. జస్ట్ అదొక టెంపరరీ సొల్యూషన్. లేదు ఇంకా నెక్స్ట్ మీకు పర్మనెంట్ కావాలి అంటే, మీకున్నది జస్ట్ మోడరేట్‌గానే ఉంది ఫ్లోరోసిస్ అనేది. మోడరేట్‌గా ఉన్నప్పుడు మనం పైన జస్ట్ వినీర్స్, లామినేట్స్ అవేసుకోవచ్చు. ఈ వినీర్స్, లామినేట్స్‌కి చాలా అంటే చాలా మినిమల్ టూత్ ప్రిపరేషన్ చేసుకుంటాం మనం. మినిమల్ టూత్ ప్రిపరేషన్ చేసుకొని ఓన్లీ ముందర మాత్రమే ఈ వినీర్స్ వేసుకుంటాము. నెక్స్ట్ లేదు మీకు చాలా సివియర్‌గా ఉంది అంటే మాత్రం కంప్లీట్‌గా టూత్ ప్రిపరేషన్ చేసి క్రౌన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 సొల్యూషన్స్ ఉంటాయండి. థాంక్ యూ సో మచ్.